హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారండి మైసూర్ బోండా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా రండి. ఫస్ట్ దీనికోసము ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో నీళ్ళు పోసి నీళ్ళు వేడేంత వరకు ఉంచి కాసేపు పక్కన పెట్టుకోండి. ఇది పెరుగు అండి. పెరుగును బాగా బీట్ చేస్తున్నాం. దాంట్లో కొద్దిగా ఉప్పు, వంట సోడా, కొద్దిగా చక్కెర, ఇవి టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళు ఇప్పుడు ఇందులో యాడ్ చేసి దీన్ని కూడా కొంచెం అంతా కలిసిపోయేటట్టుగా బీట్ చేసుకోండి. ఇందులో ఇడ్లీ పిండి ఉందండి, ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఇడ్లీ పిండి అనేది ఆప్షనల్ అండి. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఉంటే వేసుకోండి, లేదంటే ఏం పర్వాలేదు, వేయకుండా ఇంకా టేస్ట్ బాగా వస్తే కొంచెం నేను ఉంది కదా అని యాడ్ చేస్తున్నాను అంతే అండి. ఇడ్లీ పిండి లేకుండా సేమ్ ప్రాసెస్లో ఇలానే చేయొచ్చు. వేసిన తర్వాత పిండిని బాగా కలపండి. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా బోండాస్ వస్తాయి అన్నమాట. ఇలా మంచిగా కలుపుతూ ఉన్న తర్వాత దీంట్లో కొద్దిగా వేడి నూనె, వేడి ఆయిల్ పోసిన తర్వాత చేతితోని బాగా కలపండి. ఇలా చేతితోని మనం ఇలా బోండాల్లాగా వచ్చేంత ఎంత బాగా కలిపితే బోండాలు అంత బాగా వస్తాయండి. ఎంత బాగా స్మూత్గా రావాలి అంతవరకు. ఇదిగో చేతిని చూపిస్తున్నాను కదా, అలా వచ్చేంత వరకు వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేడి నూనె ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండాలు మనం చేతితో చూపిస్తున్నాను చూడండి, అలానే ఇలా చేతిని ఇలా వదిలేయాలన్నమాట. అలా వదిలేస్తే తోకలు రాకుండా నీట్గా బోండాలు మంచిగా కరెక్ట్ షేప్లో వస్తాయన్నమాట. మనం బోండాలు కూడా అండి మరి పెద్దగా వేసుకుంటే లోపల అలానే ముద్దగా ఉంటుంది. అందుకే నేను కొంచెం చిన్నగా వేస్తున్నా. లోపలంతా సాఫ్ట్గా ఉడికి అసలు ముద్దగా ఉండకుండా చాలా బాగా వస్తాయండి బోండాలు కూడా అండి. ఫస్ట్ బాగా వేసిన తర్వాత వాటి మీద ఆయిల్ వేస్తూ తిప్పుతూ కాల్చండి, మంచిగా వస్తాయి బోండాలు కూడా. వేగినాయి ఇంకా రెడీ అయినాయి తీసుకోవాలంటే ఇట్లా చేస్తే అదిగో అలా చూస్తే లైట్గా ఉంటే బోండాలు రెడీ అయినట్టు. ఇంకా కాస్త బరువుగా ఉన్నాయంటే ఇంకొంచెం సేపు వేగాలని అర్థం అన్నమాట. ఇంకా లైట్గా అనిపించినాయి అంటే బోండాలు రెడీ అయినాయి అన్నమాట, తీసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నా చూడండి, ఇలా అని పిండిని ఇలా వదిలేయాలి. మనం ఇలా చేసిన తర్వాత ఇలా వదిలేస్తే మంచిగా వస్తాయి బోండాలు, రౌండ్గా వస్తాయి, నీట్గా ఉంటాయండి. కొంచెం దీంట్లో చక్కెర వేసుకోవడం వల్ల మంచి కలర్గా వస్తాయి. ఇడ్లీ పిండి ఆప్షనల్ అండి, ఎందుకంటే కొంచెం వేసుకుంటే కూడా కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. ఇడ్లీ పిండి లేకపోతే కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి. ఇవి ఏవి వేయకపోయినా బాగా వస్తాయి. వేయకపోతే ఏమవుతుందంటే కొంచెం సాఫ్ట్గా మెత్తపడిపోతాయి త్వరగా. కొంచెం బియ్యం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేయడం వల్ల చాలాసేపటి వరకు అవి క్రిస్పీగా ఉంటాయి, అలానే ఉంటాయి. అలాగండి. అదే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఇలా స్పూన్తోనంటే అవి బరువుగా ఉంటే ఇంకొంచెం కాలాలి, లేదంటే రెడీ అని అర్థం. ఇప్పుడు తీసేసుకోవచ్చండి మనము దీన్ని. బోండాలు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకటే టిప్ అండి, పిండిని బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే బోండాలు అంత బాగా వస్తాయి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.